ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు, మాకు వయసు ఎక్కువగా వచ్చేస్తుంది అని భావిస్తున్నాం. విపరీతమైన అలసట, ఓపిక ఉండటం లేదు. మేము పెళ్లి రీసెంట్‌గా చేసుకున్నాం. కానీ నాకేదో నా శరీరము, నా మనస్సు, నేను ముసలివాళ్ళయిపోయాను అన్న భావం కలుగుతుంది. దేనివల్ల? దీనికేమన్నా ప్రభావం ఉంటుందా అని అడిగారు. ఖచ్చితంగా ఉంటుంది. జాతకంలో ఎవరికైనా సరే చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, అలాగే బుధుడు కానీ మైనస్‌లో ఉన్నప్పుడు, అంటే నీచంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి భావం కలుగుతుంది. మరి దీన్ని అంటే ఇది తగ్గిపోతుందా? తొలగించుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఒక మార్గం ఉంటుంది. ఇది జ్యోతిష ఆయుర్వేదంలో ఉన్న ఉపాయం. మనం ఎవరికైనా సరే ఇలా వయస్సు పైబడుతుంది, ఓపిక తగ్గిపోతుంది అన్న భావం ఉన్నవారు, ఆడవారు రోజు ఉదయం ఒక తమలపాకు, సాయంత్రం ఒక తమలపాకు, ఒకవేళ పూర్తి ఆకు తినలేకపోయినా సగం ఆకునైనా సరే తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఇలా మీరు రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. పూర్వం రోజుల్లో రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా తాంబూల సేవనం చేసేవారు. అది ఆ రోజుల్లో ఆడవారు, మగవారు ఇద్దరు చేసేవారు. ఆరోగ్యానికి చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు తాంబూల సేవనం లాంటిది మానేసాం. కాబట్టి తమలపాకులు బాగా దొరుకుతాయి కాబట్టి అర ఆకైనా సరే మీరు ప్రతిరోజు ఇలా ఫీల్ అయ్యేవారు తీసుకోండి. మీ జాతకంలో మీకు వయసు రావటం అనేది తగ్గిపోతుందని చెప్పవచ్చు. అంటే అద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే మనసు ఎప్పుడు చిరాగ్గాను, చిటపటాగా ఉన్నట్టు ఎంతసేపు ఏదో బాధగా ఉంది అంటే ఖచ్చితంగా మీరేం చేయాలంటే అమ్మవారికి, అలాగే మీ తల్లిగారికైనా సరే, తల్లిగారికి స్వీట్‌ని, అంటే తెల్లటి స్వీట్స్‌ని తల్లిగారికి పెట్టండి. అలాగే దేవాలయంలో అమ్మవారికి కలకండ అంటాం, పటికి బెల్లం చిప్స్ అంటాం, షుగర్ క్యూబ్స్ అంటాం పెద్దవి. దీన్ని కడచక్కెర అంటారు కొన్ని ప్రాంతాల్లో. వీటిని నైవేద్యంగా పెడుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఉన్న ఈ చిటపటలు తగ్గిపోతాయి. మానసికమైన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. అలాగే మీకెవరికైనా సరే జాతక సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ జాతకంలో ఉన్న ఏదైనా లోపాలు, కర్మలోపాలు, జాతక లోపాలని పరిశీలించి మీకు తగిన పరిష్కారాలు చూడడం జరుగుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.